మంచిది. ప్రేమైన దేవుని వల్ల ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మన ఆలోచన చేద్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి, దేవుడు మనకు దయచేసిన ఈ మహా ఆనందాన్ని బట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము ఎదుగుతూ ఉన్నప్పుడు, మన జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్న క్రమంలో మన ఆత్మీయ జీవితానికి అవసరమైన ఎన్నో మేలైన మాటలు గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కనుక ప్రేమైన దేవుని వల్లరా, ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎంపిక చేసుకున్న తర్వాత కనాను దేశానికి నడిపించడానికి వారు పడుతున్న శ్రమలు, వారు పడుతున్న బాధలు, దేవుడు వారికి పెట్టిన మొరను బట్టి దేవుడు ఎంతగానో వారిని స్వీకరించిన తర్వాత కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, సమృద్ధి కలిగిన పట్టణానికి దేవుడు నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ విధంగా ఆశ కలిగి ఉండి దేవుడు ఒక ప్రజాంగం కావాలనుకున్నాడు. కనాను దేశంలో నివసించడానికి కొంతమంది కాదు, నా ప్రజలు అనేక మంది కావాలి అని చెప్పి దేవుడు ఐగుప్తు ప్రాంతానికి నడిపించడానికి నాకు ఒక సమూహం కావాలి, నాకు ఒక ప్రజాంగం కావాలి, నన్ను ఆరాధించడానికి, నా నామాన్ని గణపరచడానికి, స్తుతించడానికి అనేక మంది ప్రజలు నాకు కావాలి అని దేవుడు ఆశించి, నిజంగా దేవుడు పొగడ్తలు కోరుకునేవాడా అనే అపోహ ఆలోచన మన మధ్యలోనికి వస్తుంది. కానీ ప్రేమైన దేవుని వల్ల ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఆ మహోన్నతుని యొక్క పేరును ఉచ్చరించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా మనం ఆలోచించాలి. అంతేకాని దేవుని మనం స్తుతించాలి, ఆరాధించాలి అంటే దేవుడు పొగడ్తలు కోరుకుంటున్నవాడా అనే అపోహ మనలోనికి ఎప్పుడు కూడా రాకూడదు. ఈ లోకంలో, సమాజంలో మనకి ఎవరైనా ఉన్నతమైన వ్యక్తులు, ప్రధానమైన వ్యక్తులు మనకు ఎదురుపడినప్పుడు వారికి నమస్కారం చేయని మన తల్లిదండ్రులు మనకు చెప్పనవసరం లేదు, పక్కన ఉన్న వాళ్ళు మనకు చెప్పనవసరం లేదు. ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు ఎవరైనా మన ముందు నిలబడినప్పుడు ఆటోమేటిక్గా మన రెండు చేతులు నమస్కారం లభిస్తాయి. అంటే ఎవరో ట్రైనింగ్ ఇస్తేనే ఇది రాదు. మన ఎదుట ఉన్న వ్యక్తి గొప్పవాడు, మన ఎదుట ఉన్న వ్యక్తి గొప్ప ఉన్నతమైన అధికారాన్ని తెలిసిన వెంటనే మన శరీరం స్పందిస్తుంది. అదేవిధంగా దేవుని సన్నిధి అనగానే మన దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని సన్నిధిని మహిమపరచాలనే ఆలోచన ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తులకి ఆలోచన దేవుడు పెడతాడు. కాబట్టి ఈ విధంగా మనం క్రైస్తవ సమాజంలో, నేటి కుటుంబాల్లో మనం చూస్తున్న దేవుని యొక్క సంఘం పట్ల, దేవుని సన్నిధి పట్ల, ప్రతి సంఘంలోనూ, ప్రపంచంలోనైనాను మనకి దేవుడి సంఘం పట్ల చాలామంది చూపిస్తున్న ఆ నిర్లక్ష్యాన్ని బట్టి, చాలామంది చూపిస్తున్న దేవుని సన్నిధి పట్ల వారు చూపిస్తున్న అవివేకమైన జీవితాన్ని బట్టి దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు, దేవుడు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. దేవుడు నిజంగా కనాను దేశంలో నివసించడానికి, పాలు తేనెలు నివసించు ఆ ప్రాంతంలో అనేక మంది నివసించడానికి దేవుడు ఒక సమూహం కావాలని దేవుడు ఆశపడ్డాడు. ఆ సమూహంలో దేవుడు 12 గోత్రాలు కావాలని ఆశపడ్డాడు. ఆ 12 గోత్రాలు ఏర్పరచుకోవడానికి దేవుడు లేయాను వాడుకున్నాడు, లేయమ్మను వాడుకున్నాడు, రాహేలమ్మను వాడుకున్నాడు. వారితో పాటు వారి దగ్గర ఉన్న దాసుల్ని కూడా దేవుడు ఉపయోగించుకున్నాడు. బిల్హాని, జిల్ఫాని దేవుడు ఉపయోగించుకున్నాడు. గడిచిన అనేక మాసముల క్రితం మనము బిల్హా జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసి ఉన్నాం. రాహేలు దాసి అయిన బిల్హా గురించి మనం నేర్చుకుని ఉన్నాం. ఈరోజు లేయా దాసి అయిన జిల్ఫాని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం పిల్లరా. నిజంగా ఈమె జీవితము ప్రతి ఒక్కరూ ఆలోచింపజేసే విధంగా దేవుడు ఈ ఇద్దరి దాసుల జీవితాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు రాసి ఉన్నాడు. ఈరోజు మనము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి, మన అమ్మ, మన నాన్నగారు, మన కుటుంబ సభ్యులందరూ వారికి ఊహ తెలిసిన దగ్గర నుంచి మందిరానికి వెళ్తున్నాము, మన క్రైస్తవులం అయిపోయాము, మనం ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్ళిపోతాము, మన దేవుడే కదా, మన మందిరమే కదా, మన సన్నిధే కదా అని చాలామంది దేవుని పట్ల ప్రేమ లేని వారిగా నడుచుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మన మనసు ఎలాంటిదో సంఘ కాపరికి తెలియకపోవచ్చు, సమాజానికి తెలియకపోవచ్చు, మన హృదయంలో దేవుని పట్ల ఉన్న భయం, మన హృదయంలో దేవుని పట్ల ఉన్న భక్తి
దేవుడు వెంటనే గ్రహించుకుంటాడు, ఎందుకంటే హృదయంతరంగా నెరిగినవాడు కనుక. దేవుడు ఆది సంకల్పం నుండి దేవుడు ఇప్పటి వరకు యూదులని అన్యులని కలిపి అందరూ ఆయన పిల్లలే, అందరూ ఆయనను ఆరాధించాలి అని చెప్పి దేవుడు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు యూదులని అన్యులని కలుపుకుంటూ దేవుడు యేసు ప్రభువారి జననం జరిగేంత వరకు వారందరూ ఏక శరీరమై జీవించాలి అని, వారందరూ ఏకాత్మ కలిగి దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు ఆశపడ్డాడు. అందులో ప్రత్యేకంగా ఎన్నుకున్న రాహేలమ్మతో పాటు లేయమ్మతో పాటు వారి దగ్గర ఉన్న దాసుల్ని కూడా దేవుడు ఎన్నుకున్న విధానాన్ని బట్టి మనకు ఎంతగానో సంతోషంగా ఉండాలి. నిజంగా ఒక దాసి గురించి దేవుడు నిజంగా వారి గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు అంటే వారి గురించి ఎన్నో చెప్పుకోదగిన విషయాలు ఉన్నాయని మనం గ్రహించాలి. అవును, నిజమే. మనకి యేసు ప్రభువారు అంటే తెలుసు, ఆయన ప్రేమ తెలుసు, ఆయన మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలు ఏంటో తెలుసు, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనం తెలుసుకుంటున్నాం. కానీ తెలుసుకున్న విధానాన్ని బట్టి మన జీవన వైఖరి ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. నిజమైన ఆరాధన అంటే మనము దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేయడం అని మనము ఆ ఆశీర్వాద సదస్సులో మనం నేర్చుకుని ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని వల్ల మనము ఎన్నో సంవత్సరాల నుంచి మనం మందిరానికి వెళ్తున్నా, ఎంతో పెద్ద క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనము దేవునికి ఇష్టానుసారం అనుకొని అపోహలు మనం ఎప్పుడు కూడా బ్రతకూడదు. దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అంటే ఆయన పట్ల ఎవరైతే భయభక్తులు చూపిస్తారో దేవుడు వారినంటే దేవుడు ఎక్కువగా ఇష్టపడతాడండి. వారు డబ్బున్న వాళ్ళు కావచ్చు, బీద వాళ్ళైనా కావచ్చు, గుడిసెలో నివసిస్తున్న వారు కావచ్చు, రోడ్డు మీద నిద్రపోతున్న వారైనా కావచ్చు, నిజముగా ఆయన గురించి తెలుసుకొని ఆయన అంటే ప్రేమ చూపించి ఆయన అంటే భయభక్తులు చూపించే వారిని దేవుడు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. అందులో భాగంగా ఈరోజు మనం జిల్ఫా గురించి నిజంగా ఆమె గోత్రం ఏంటి, ఆమె ఏ ప్రాంతానికి చెందింది, అసలు వాళ్ళ నాన్నగారు ఏంటి, వాళ్ళ అమ్మగారు ఏంటి, వాళ్ళ కుటుంబ చరిత్ర ఏంటి, అవేవి కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఒక పేరు మాత్రం దేవుడు రాశాడు, జిల్ఫా, లేయా దాసి అయిన జిల్ఫా అని దేవుడు ఆమె గురించి ఉన్నతంగా ఒక్క మాటలో రాయించాడు. ఆ సందర్భాలను మనం చదువుకుందాం. ఆది కాండము 29వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆది కాండము 29వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, తన దాసి అయిన జిల్ఫాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. చలమా చూడండి ప్రేమైన దేవుని వాళ్ళారా, ప్రారంభం జిల్ఫా గురించి ఇక్కడ ఆరంభమవుతుంది. మన ఆది కాండంలో మన జీవితాన్ని ప్రారంభాన్ని చూస్తాం. నిజంగా దేవుడు ఈమె ద్వారా, జిల్ఫా ద్వారా ఇచ్చిన గర్భఫలం ఆ 12 గోత్రాల్లో దేవుడు చేర్చుకున్నాడు. నిజంగా జిల్ఫా ద్వారా 2 కుమారులు దేవుడు ఇజ్రాయెల్ గోత్రంలో చేర్చుకుంటాడు. గాదు గోత్రాన్ని, ఆషేరు గోత్రాన్ని దేవుడు ఆ 12 గోత్రాల్లో కలుపుకునే విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. నిజంగా మొదట జిల్ఫా ద్వారా వచ్చిన గర్భఫలం గాదు. నిజంగా పేరుకు అర్థం భాగ్యం, సంపన్నం, మంచి ఉన్నతమైన సంపద కలిగిన వారని మనకు కనిపిస్తుంది. ఆషేరు అనే గోత్రానికి అర్థం ఆహారంలో సమృద్ధిని దేవుడు వారికి ఇచ్చాడు. అంటే దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించబడాలి అంటే మనము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన, మన తల్లిదండ్రులు క్రైస్తవులని చెప్పుకున్నంత మాత్రాన మనం ఆశీర్వదించబడం పిల్లరా, మనం దేవుని లిస్టులోనికి మనం వెళ్ళాం. అది మన అపోహ మాత్రమే మన జీవితంలో మిగిలిపోతుంది. దుష్టుడు మనల్ని అజ్ఞానంలో కూర్చుని పెట్టిపోతాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన క్షేమాభివృద్ధిలోనికి రావాలి అంటే మన కులం, మన గోత్రం, మనదికి ఏది కూడా మనకి రూపాయి కూడా సరిపోదు, అది దేనికి కూడా ఉపయోగపడదు. కాబట్టి మన బంధుమిత్రుల్ని బట్టి, మన స్నేహితుల్ని బట్టి, మన కుటుంబ సభ్యుల్ని బట్టి, ఎవరిని బట్టి మనం అతిశయించినా ఇక్కడ ఆనందంగా ఉంటామేమో వాళ్ళ సపోర్ట్ ఉన్నంత కాలం. దేవుని యొక్క సహాయం మనకి లేకపోతే, దేవుని యొక్క సపోర్ట్ మనకు లేకపోతే మన ఆత్మీయ జీవితంలో ఏనాటికి కూడా మనము క్షేమాభివృద్ధిలోనికి మనం రాలేం. కనుక ప్రేమైన దేవుని వాళ్ళారా, జిల్ఫా ద్వారా దేవుడు ఇచ్చిన అద్భుతమైన కుటుంబ సంఖ్య, గాదు గోత్రాన్ని, ఆషేరు గోత్రాన్ని దేవుడు నిజంగా మంచి ఉన్నతమైన స్థానాల్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఉన్నతమైన భాగ్యం, ఉన్నతమైన ఆహార సమృద్ధిని దేవుడు వారికి ఇచ్చాడు. మన నిజంగా ఈ ఆషేరు గోత్రంలో నుంచి వచ్చిన
లూకాసు వార్త 2వ అధ్యాయంలో అన్నా ప్రవక్తిని గురించి మనం చదువుకుంటాం. నిజంగా యేసు ప్రభువారి జననం కోసం, యేసు ప్రభువారి కోసం ఎదురు చూస్తుంది దేవాలయంలో. ఆమె ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిని కనిపెట్టుకుంటూ ఉన్న ఆత్మీయ కోణాన్ని కూడా ఆషేరు గోత్రంలో మనం చూస్తాం. అంటే ఆమెకున్న సంపద ఎంతో గొప్పది. ఎన్నో పట్టణాలు దేవుడు వారికి రాయించాడు. కానీ ఆ పట్టణాలను బట్టి, ఆ ప్రాంతాలను బట్టి, ఆమెకున్న ఆస్తిని బట్టి అన్నా ప్రవక్తి ఎప్పుడు కూడా అతిశయించలేదు. కానీ నాకు ఎన్ని ఉన్నా నేను నా దేవుని సన్నిధికి దగ్గరగా లేనట్లయితే, నేను నా దేవుని ప్రేమకి దగ్గరగా లేనట్లయితే ఇవన్నీ నాకు భూమి మీద ఉపయోగపడతాయేమో, కానీ పరలోక రాజ్యానికి ఇవేవి నన్ను నడిపించవు అని అన్న ప్రవక్తి దేవుని కోసం ఎంతగానో ఆశ కలిగి జీవించింది. నిజంగా మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని పట్ల, దేవుని ప్రేమ పట్ల, వాక్యం పట్ల మనం ఎంత ఆసక్తి కలిగి జీవిస్తున్నామో, ఎంత ప్రేమని మనం దేవుని మీద చూపిస్తున్నాం అనేది ఆత్మీయ జీవితం జీవిస్తున్న విధానాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది పిల్లలు. కాబట్టి మన క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన, మనము మన తల్లిదండ్రులు క్రైస్తవులను పిలువబడుతున్నంత మాత్రాన ఏనాటికి కూడా మనము పరలోక రాజ్యానికి చేరలేమో. దేవుని గ్రంథంలో మన పేర్లు లిఖించబడవు. ఇక్కడ సమాజం గుర్తించి మనల్ని గౌరవిస్తుందేమో, కానీ మన ఆత్మీయ జీవితం బాగోకపోతే దేవుడు ఏనాటికి కూడా మనల్ని గుర్తించడు. కాబట్టి జిల్ఫా గురించి దేవుడు నేర్పిస్తున్న ఒక మంచి పాఠం జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక చక్కటి మాటను రాయించాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను గారు సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. చూడండి ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే అర్థం ఏంటి అంటే, భౌతికంగా మనకి సమాజంలో ఎంతోమంది ఎంతో వివరణ మనకి ఇస్తారు. కానీ జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక్క స్టేట్మెంట్లో మనకేం చెప్పేశారంటే, చెడుతనం ఎవరైతే అసహించుకుంటారో వాళ్ళే నిజమైన భక్తులు అని చెప్పేశాడండి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము మందిరానికి వెళ్తున్న చెడుతనాన్ని విసర్జించకపోతే, ఎన్నో సంవత్సరాల రక్షణ అనుభవంలోనికి మనం నడిపించబడి చెడుతనాన్ని అసహించుకోకపోతే, మన ఆత్మీయ జీవితంలో మనం ఎన్నాటికి కూడా క్షేమాభివృద్ధిని మనం చేరుకోలేం పిల్లలు. నిజంగా యోబు గారు, ఆయన గురించి దేవుడు ఇస్తున్న మంచి స్టేట్మెంట్ ఏంటి అంటే, యథార్థవంతుడు అని చెప్పాడు. చెడుతనమును అసహించుకునే వ్యక్తి అంట యోబు గారు. అంటే ఆయన పడిన శ్రమలు చూస్తాం, ఆయన భక్తి జీవితం మనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. నిజంగా యోబు గారు భయభక్తులు కలిగి ఉన్నాడని మనం ఎలా చెప్పగలుగుతాము అంటే, చెడుతనమును అసహించుకున్నాడు యోబు గారు. అలాంటి మంచి జీవితాన్ని దేవుడు, అలాంటి ఉన్నతమైన మార్గాల్లో దేవుడు మనల్ని నడిపించాలని చూస్తున్నాడు. ఈరోజు పిల్లలు చెడిపోతూ ఉంటే తల్లిదండ్రులు చూసి బాధపడుతూ ఉన్నారు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఏదైనా అంటే వాళ్ళు ఏమైనా చేసుకుంటారనే భయం తల్లిదండ్రులు మిగిలిపోతుంది. ఈరోజు గట్టిగా ఒక దెబ్బ కొట్టినా, లేదా గట్టిగా ఒక మాట అన్నా, ఏదేమైనా అన్నా వాళ్ళు ఏమైనా చేసుకుంటారనే భయంతో వారికి బుద్ధి నేర్పించడానికి కూడా తల్లిదండ్రులు ఎక్కువగా సందేహపడుతూ ఉన్నారు. గట్టిగా మాట్లాడితే చేసుకోకూడదని చేసుకుంటాడేమో. కానీ దేవుడు కూడా మనల్ని దేవుడు ఏదైనా శిక్షించిన, దేవుడు ఏదైనా శిక్షణలో మనం నడిపిస్తున్న, కొన్నిసార్లు మన మానసిక పరిస్థితిని బట్టి మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. మన ఆత్మీయ జీవితంలో మనం సన్నగిల్లిపోతూ ఉంటాం. కానీ ఎవరు దేవుని సన్నిధిలో దృఢంగా నిలబడగలుగుతారు, ఎవరు దేవునికి దగ్గరగా ఎక్కువగా ఎవరు రాగలుగుతారు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఒకటే చెడుతనాన్ని అసహించుకోవడం, లోకాన్ని అసహించుకోవడం. అందుకే పేతురు గారు చెప్పారు, లోకానికి వేరే జీవించండి అని చెప్పారు. నిజంగా జిల్ఫా ఒక దాసి, ఆమె గురించి, ఆమె గోత్రం గురించి మనకి ఎక్కడా కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఆమె జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మంచి పాఠం ఏంటి అంటే, చెడుతనమును అసహించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించింది కనుకనే ఆ ఇద్దరు కుమారుల దేవుడు ఇజ్రాయేల్ గోత్రంలో చేర్చుకున్నట్లు మనకు కనిపిస్తుంది. కాబట్టి అందరికీ దేవుడు కనాను దేశంలోనికి నడిపించబడడానికి దేవుడు అందరికీ అవకాశం ఇచ్చాడు. కానీ అన్యురాలు దేవుని ఏ గోత్రము తెలియని స్త్రీ నిజంగా ప్రాంతంలోనికి నిర్గమకాండంలో రాయబడిన సంఖ్య 16 మందితో వారు ప్రాంతంలోనికి, కనాను ప్రాంతంలోనికి కొనసాగడానికి దేవుడు వారికి అవకాశం ఇస్తాడు. అంటే చూడండి, ఎన్నుకోబడిన వారు అనేక మంది ఉన్నారు, కానీ దేవుడు జిల్ఫా కుటుంబాన్ని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకోబడిన వారు చాలామంది ఉన్నారు, కానీ అరణ్యంలో చాలామంది రాలిపోయారు. దేవుడు అంటే భయభక్తులు చూపించక
చెడుతనమును అసహించుకొనక ఇష్టపడి చెడును జరిగించిన వారు అరణ్యంలో రాలిపోయారు. చెడుతనమును అసహించుకొని దేవుని వెంబడించిన వారు ఆ ప్రాంతానికి నడిపించబడ్డారు. అంటే ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చారు చూడండి. మన యేసు ప్రభువే కదా, మన సన్నిధే కదా, మన దేవుడే కదా అన్న నిర్లక్ష్యం చాలా మందిలో ఈరోజు మనం చూస్తాం. కారణం ఏంటి అంటే మన అనుకుంటున్నాం కాబట్టి. మన దేవుడే రైట్, మన తండ్రి అని మనము మన నాన్నగారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం కదా, మన అమ్మాయి కదా అని మన అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం కదా. మన దేవుడే అని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చూపించకూడదు పిల్లలు. నిజంగా జిల్ఫా భయభక్తులు కలిగి జీవించింది కాబట్టి ఆమె జీవితం గురించి ఎక్కువగా రాయబడకపోయినా వారిద్దరి కుమారులను దేవుడు అంతగా ఆశీర్వదించి ఇజ్రాయేల్ 12 గోత్రాల్లో తీర్పు తీర్చేవారిగా వారిని నిలబెట్టాడు అంటే ఎంత గొప్ప భాగ్యం. ఎన్నుకోబడిన వారు కూడా భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. కారణం ఒకటే, చెడుతనాన్ని ఇష్టపడ్డారు. వాళ్ళు చెడుతనాన్ని అసహించుకున్న వారు దేవుని రాజ్యానికి చేర్చబడతారు. చెడుతనాన్ని ఇష్టపడి జరిగించేవారు ఇక్కడ ఆనందంగా ఉంటారు భూమి మీద. వారికి పాపం ఆనందంగా ఉంటుంది, వారికి పాపం స్వేచ్ఛనిస్తుంది, వారికి పాపం ఆహ్లాదంగా ఉంటుంది. కానీ దాని పరిణామాలు అనుభవించేటప్పుడు, దాని ప్రతిఫలం అనుభవించేటప్పుడు ఎంతోమంది దుఃఖపడుతూ, అయ్యా నిజంగానే ఈ శిక్షకు నేను అర్హుణ్ణి, చేయకూడదు ఎన్నో తప్పులు నేను చేశాను, దేవుడు నాకు బుద్ధి చెప్పాడు, ఇకనైనా నేను మారుతాను అని చెప్పి కొద్ది రోజులు మారి మరలా పూర్వవైభవానికి వెళ్ళిపోయిన ఎందరో మన సమాజంలో చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధేస్తుంటుంది. వారి జీవితాలు వింటూ ఉన్నప్పుడు ఎంతగానో బాధపడుతూ ఉంటాం. కారణం ఏంటి అంటే వారు చెడుతనాన్ని అసహించుకున్నట్టు నటిస్తున్నారు అంతే, కానీ చెడుతనాన్ని అసహించుకుంటున్న జీవితాలు వారిలో కనిపించట్లేదు. వారి మాటల్లో, వారి జీవన వైఖరి చూడగానే మనకు అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి సంఘ కాపరి గ్రహించకపోయినా, సంఘ కాపరి ప్రశ్నించకపోయినా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు ఒకరోజు అనే భయం మాలో ఉండాలి, మీలో ఉండాలి, అందరిలో ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్తున్న ప్రతి ఒక్కరిలో ఈ భయం ఉంటే నిజంగా అందరము కూడా దేవుని రాజ్యానికి చేర్చబడతాం. దేవుని రాజ్యంలో ఆయన గ్రంథంలో మన పేర్లు లిఖించబడతాయి. నిజంగా ఈమె గోత్రం గురించి చెప్పబడలేదు, కానీ ఈమెను దేవుడు ఎన్నుకున్నాడు ప్రత్యేకంగా. దాసి అని ఈమెను చులకనగా చూడొచ్చేమో, కానీ ఈ దాసురాల్లో కనిపించిన మంచితనం దేవునికి ఇష్టమైంది. కాబట్టి అందుకే దేవుడు ఏ భేదం లేదు, ప్రాంత భేదం లేదు, రంగు భేదం లేదు, ఏ భేదం లేకుండా అందరినీ నా దగ్గరికి తీసుకుందామని చెప్తున్నాడు. ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాళ్ళని త్రోసేయకుండా చేర్చుకుంటాను అంటున్నాడు దేవుడు. మనము దేవుడు వెళ్తే చేర్చుకుంటాడని తెలిసి కూడా మనం వెళ్ళకుండా మనం దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. జిల్ఫాకి ఇచ్చిన భాగ్యం దేవుడు అందరికీ ఇచ్చాడు. ఈరోజు అందరికీ దేవుడు ఇచ్చాడు, కానీ దాన్ని గ్రహించి ఆలోచించి దానిని విని నడుచుకునేవారు చాలా కొద్ది మంది మనకు కనిపిస్తారు సమాజంలో. కాబట్టి జిల్ఫా మనకి నేర్పిస్తున్న అమూల్యమైన పాఠం ఏంటి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఈ విషయాన్ని కూడా మనకి ఎంతో చక్కగా సామెతల గ్రంథంలో రాయబడింది. దానికి గల కారణం ఏంటి అంటే, ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఇది. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం, దేవుని సన్నిధికి మనం గౌరవిద్దాం, దేవుని సన్నిధి పట్ల మన భయభక్తులు కలిగి జీవిద్దాం. మన పేర్లన్నీ జీవగ్రంథంలో లిఖించబడే రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుని మాటల చేత దిద్దుకోవాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, దేవా, జిల్ఫా ద్వారా మాకు నేర్పించిన మంచి ఆత్మీయమైన జీవితాన్ని బట్టి మీ కృతజ్ఞతలనైనా. నిజముగా ఆమె కుటుంబ వివరణ మాకు ఎప్పుడు కూడా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో లిఖించలేదు, కానీ దేవా ఆమె జీవితం ద్వారా నిజముగా తన ద్వారా వచ్చిన కుమారులని, తనకి మీరు ఇచ్చిన గర్భఫలాన్ని 12 గోత్రాల్లో చేర్చుకునే వారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి తండ్రి మా ఆత్మీయ జీవితంలో మేము ఒకసారి పరీక్షించుకోవాలి. మేము ఎట్టి స్థితిలో ఉన్నామో తండ్రి గ్రహించుకునే నేత్రాన్ని మాకు దయచేయండి. నిజమే నాయన, ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా, చెడుతనం అసహించుకోకుండా ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు మేము జీవించినా ఇక్కడ మాత్రమే మేము జనాభా లెక్కల్లో ఉంటాము, కానీ మీ లెక్కలోనికి మేము రాలేము నాయన. తండ్రి, ఇక్కడ మా పేర్లు లేకపోయినా మాకు కలిగే నష్టం ఏమీ లేదు, కానీ తండ్రి జీవ గ్రంథంలో మా పేర్లు లిఖించబడకపోతే మా జీవితాలు అఘోరమైన గమ్యంలోనికి వెళ్ళిపోతాయి. ఆ శిక్ష, ఉగ్రతను తండ్రి ఏ మానవుడు కూడా తట్టుకోలేడని మీరు ఈ మంచి విషయాన్ని గ్రంథంలో రాయించారు. నేర్చుకుంటున్న మేము, వింటున్న మేము, చెబుతున్న మేము
తన ఆ దారిలో నుంచి తొలగిపోకుండా తండ్రి పడిపోవాలన్న సమయంలో, నిరుత్సాహపడుతున్న సమయంలో బలపరిచి నడిపించి తన్ని స్థిరపరిచి ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధిని మా అందరికీ దయచేయమని క్రీస్తు పేర నేను వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.